హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అస్సలం అయికం. వెల్కమ్ బ్యాక్ టు షామా కుకింగ్ అండ్ బ్లాగ్స్. అందరు ఎట్లున్నారు ఫ్రెండ్స్? మంచిగా ఉన్నారా? మేమైతే మస్తు ఉన్నాం. మీ ముందుకైతే ఇంకో బ్లాగ్తో అయితే వచ్చేసాం. ఇక్కడైతే చూడండి, ఇప్పుడే వెళ్ళి పెద్ద ఆయనకైతే స్కూల్ నుంచి అయితే తీసుకొచ్చిన. సో అమ్మ అయితే ఆయనకు స్నానం చేపిస్తారంట. ఇక్కడైతే చూడండి ఆయన బ్యాగ్, క్యారేజ్. సో రోజా ఎట్లా నడుస్తుంది మమ్మీ? తప్పలేదు. ఇదైతే ఫిష్, ఏం ఫిష్? తోట చుక్క కూర. ఏం ఫిష్? తినే ఫిష్. కదా గలీజ్గా అందులో కూడా పడ్డాయి. ఫ్రైకి ఇంకా అక్క పప్పు చేసుకొని ఫ్రై చేసుకోండి అన్నది. కాకూర కూడా తీసుకోమన్నది పప్పులోకి. ఆయనకు చూడండి ఫ్రెండ్స్, ఎత్తుకోవాలంట. ఆయన చిన్న పిల్లగాళ్ళలాగా ఎత్తుకో అని అమ్మమ్మతో ఏమంటారు ఆటలాడుతుండు. మీరు అంతే చేస్తారా బోలా? మీరు అమ్మమ్మతో అంతే చేస్తారా బోలా? అమ్మమ్మకి, మామయ్యకి, అందరికి పంచ ప్రాణాలు ఈయన. ఈ పంచప్రాణం ప్రాణం ప్రాణం తీస్తుందా? స్కూల్ పోయే కానీ ప్రాణం తీస్తుంది ఫ్రెండ్స్. రోజా అయితే నడుస్తుంది. ఇంకా ఈయనకైతే కొంచెం ఫ్రెష్ అయితే చేపించేస్తే అరబిక్ పోతాడు. అరబీ అనగానే కాళ్ళు నొస్తుందంట. అసర్ నమాజ్ ఇంకా కాలేగా, ఇంకా నా అజానే కాలే, అప్పుడే కూర్చుందా. చూడండి లేచింది, ఇక అర్థమైతలేదు టైం పద్ధతి. చేసినా పప్పు వంట స్టార్ట్ చేసిన మీ నాన్న వచ్చింది అన్నం అంటారు. ఏ పప్పు చేస్తున్నావు? పెసరపప్పు తక్కువ చేసి పప్పు చేయరాదు, బాగుంటది. పప్పు మనం శైలిలు కూడా తినొచ్చు అది. సో నువ్వైతే అది ఏమంటారు పెసరపప్పు అది చేయి, అది ఫిష్ క్లీన్ చేయి. నేను వెళ్ళి నమాజ్ చదువుకొని వస్తా. నువ్వు కూడా నమాజ్ చదువుకో. చూపిద్దాం, మళ్ళీ వస్తాగా నేను నమాజ్ చేసుకొని వస్తా. సో నువ్వు కూడా నమాజ్ చేసుకో వచ్చే వరకు. ఆ తర్వాత మనం లాగైతే కంటిన్యూ అయితే చూసేయండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి, కొంచెం లైక్ చేసి కామెంట్ అయితే పెట్టండి. ఏదో ఒకటి మీకు వచ్చిన స్మైలీయో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. నమాజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ కలుద్దాం. పెట్టేయి. ఏం చేస్తున్నావు మీ? నమాజ్ చేసుకున్నా ఇప్పుడే, అప్పుడు చదవలేదు. చదువుకున్నా. మరి వండినవా? అన్నమైంది, పప్పు సగం అయింది. చూపిద్దురా. సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, పప్పు అయితే ఉడకబెట్టేశారు. సో ఇదైతే ఫిష్ ఫ్రై. కలపలేదు మసాలాలు కలిపేసాయి. నేను ఫ్రూట్స్ కోస్తా ఇఫ్తారికి. అంట్లతో వేసిన కొన్ని బట్టలు ఉంటే ఉతికినా మళ్ళీ వీళ్ళకి ఇడ్లీ పెట్టిన. సో ఇక్కడైతే ఇడ్లీ పిండి కోసము వీళ్ళ ముగ్గురికైతే మినపప్పు, ఇదైతే ఇడ్లీ రవ్వ. సో రేపైతే వీళ్ళకి ముగ్గురికి బ్రేక్ఫాస్ట్ కోసము కలిపేసాయి. నేను ఫ్రూట్స్ కట్ చేస్తా. సో ఇక్కడైతే ఇఫ్తారీ అయితే రెడీ చేసేసాను ఫ్రెండ్స్. ఫ్రూట్స్ అయితే కట్ చేసేసాను. అమ్మ కోసం సోడా, సబ్జా గింజలు, ఇది లెమన్ అయితే పిండేసా. సో ఇంకా టైం అయితే 10-15 minutes అయితే ఉంది. సో ఒక టైం అయితే ఒక పొద్దు అయితే ఇచ్చేస్తాము. ఏం చేస్తున్నావు? మీ టైం అవుతుంది. మసాలా కలిపినావా? కొద్దిగా పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా పేస్ట్ లో వేసిన కొద్దిగా మంచిగా ఉండాలి. ఓన్లీ ఫ్రై చేసే కర్రీ మొన్ననే తిన్నాం కదా, కలిపి పెట్టేసి ఇంక ఇష్టమైనప్పుడు ఫ్రై చేసుకుని తింటారు. ఇంకా కొంచెం కారం, పచ్చిమిర్చి చేసినాక అవుతులే. అవును. సో కొంచెం నూనె వేసి తవ మీద పెట్టేసి అటు వచ్చేయి. ఇంకా పప్పు అయిపోయిందా? ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, ఈరోజు చేసే ఫిష్ ఫ్రై, పప్పు, వైట్ రైస్, పెరుగు. ఇఫ్తారీ అయితే అయిపోయింది.
సో ఈరోజు కొంచెం ఏమంటారు కొంచెం ఓపిక ఏదో నశించినట్టు అనిపిస్తుంది. నేను అంత అనిపించలే కానీ ఈరోజు కొంచెం నీరసంగా అనిపిస్తుంది. ఇక్కడైతే పప్పు కూడా అయిపోతుంది. పులుసేవా? ఇక్కడైతే పులుసు వేసి పోపు వేసుకుంటే అయిపోయినట్టే ఫ్రెండ్స్. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, పప్పు అయితే పెట్టేశారు, ఫిష్ ఫ్రై కూడా పెట్టేశారు. ఇఫ్తార్ అయితే టైం అవుతుంది. సో ఇఫ్తార్ అయితే చేసుకున్న తర్వాత మళ్ళీ అయితే కలుద్దాం ఫ్రెండ్స్. సో ఇఫ్తార్ టైం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. కరెంట్ అయితే పోయింది. ఇఫ్తార్ అయితే తింటున్నాము. ఇక్కడైతే చూడండి ఏమంటారు సైరన్ అయింది. ఇక్కడైతే కరెంట్ పోయింది. సో ఇఫ్తార్ అయితే చేసేస్తున్నాము. అవును, దేవుడి దయ వల్ల ఏమంటారు 2 ఒక్క పొద్దులు అయితే అయిపోయినాయి. చూస్తూనే ఇట్లనే 30 అయితే అయిపోవాలని కోరుకోండి. మీరు కూడా ఏమంటారు కోరికలు ఉంటే దువా చేసుకోండి. మీ అందరు కూడా మంచి జరగాలని మేమైతే ఖచ్చితంగా మీ అందరి కోసం అయితే దువా అయితే చేస్తాం. ఏమైతే స్పెషల్ ఏమో చేసుకుంటుంది లెమన్ సోడా. సో ఇప్పుడైతే మగ్రిబ్ అజా అయితే వెళ్ళి నమాజ్ అయితే చేసేసుకుంటా. అమ్మ కూడా నమాజ్ చేసేసుకుంటారు. సరే మీ నమాజ్ చదువుకో, నేను కూడా ఇంకా మస్జిద్కి వెళ్ళి నమాజ్ చదువుకొని వస్తా. ఫిష్ చూడు పొయ్యి మీద కాలిపోద్ది. సరే ఫ్రూట్స్ పెద్ద ఎట్లయినా పెట్టు, అది లేకుంటే జ్యూస్ మిక్సీలో తిప్పి జ్యూస్ అయినా పెట్టి తాగేస్తాడు ఆయన. సరే నమాజ్కి అయితే వెళ్ళేసి వస్తాను. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడే రోజు అయితే ఇచ్చానండి. ఇక్కడ చేపలు ఫ్రై అయిపోతున్నాయి. ఇక్కడ పప్పు కూడా అయిందండి. ఇదైతే పోపు వేసుకోవాలి. ఇక్కడైతే చూడండి తిప్పేసుకుంటున్నానండి. చాలా బాగుంటుంది. మనం పచ్చిమిర్చి నూనె వేసినాం కాబట్టి చుట్టూ చాలా టేస్ట్గా ఉంటుందండి, స్పైసీగా వస్తుంది. ఇక్కడైతే చూడండి అన్నీ అయితే మళ్ళీ తిప్పేసుకున్నానండి. నమాజ్ అయ్యేలో నేను నమాజ్ చేస్తున్న లోపు అయితే ఇది సిమ్మిలో అయితే పెట్టేస్తున్నాను. ఇక్కడ పప్పు కూడా స్టవ్ ఆఫ్ చేసేస్తానండి. పప్పు అయితే పోపు వేసుకుంటాను నమాజ్ చదువుకొని. సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, పప్పు కూడా అయిపోయింది. ఇది వచ్చేసి ఫిష్ ఫ్రై. ఆగమాగం చేసినావుగా, ఏందో ఇది నల్లగా మాడిపోయినట్టుందిగా. ఇక్కడ ఫిష్ ఫ్రై. ఇక్కడైతే చూడండి ఇంకా తల్లి బిడ్డ తింటున్నారు. నాకు బిల్వని కూడా బిల్వలే, తినేస్తున్నారు. ఆయనకు పెట్టవా? సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, ఇదేంటి చింతకాయ ఫిష్ ఫ్రై పప్పు. ఇఫ్తార్ అయితే చేసేసుకుని నమాజ్ అయితే చదువుకున్నాం ఒక హాఫ్ అన్ అవర్ వరకు. ఆ తర్వాత అయితే ఏమంటారు డిన్నర్ అయితే చేసేస్తున్నారు. నేను ఇంకా తినలే, నేను కూడా తింటా. మళ్ళీ ఇషా నమాజ్ చదువుకోవాలి. సో ఇక్కడైతే నేను కూడా తినేసిన తర్వాత మళ్ళీ చిన్న ఆయనకి పెట్టేస్తే అయిపోద్ది. ఎట్లుంది ఫిష్ ఫ్రై పప్పు? సరే సరే. ఇక్కడైతే ఇంకా అమ్మ వాళ్ళు తినేసిండ్రు, నేను కూడా తినేసిన ఫ్రెండ్స్. ఇక్కడైతే ఒక హెడ్ఏక్ లాగా ఉంది. ఒక కప్పు టీ చేసి ఏమంటే అమ్మ అయితే చేసి ఇచ్చింది. అమ్మ కూడా తాగింది అనుకుంటా. అమ్మ చిన్న ఆయనకు కొంచెం ఏమంటారు ఫ్రెష్ అప్ చేసి ఇంకా పండబెట్టడానికి ట్రై చేస్తుంది. మార్నింగ్ అయితే మళ్ళీ స్కూల్కి పోడు. సో టీ అయితే తాగేసి ఆ తర్వాత అయితే మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్. సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, అమ్మ అయితే నమాజ్ అయితే చేసుకుంటున్నారు. ఇంకేం లేదు, నైట్ కోసం అయితే రైస్ అయితే పెట్టేశారు. సో ఇప్పుడైతే పడుకుంటున్నాము. కొంచెం ఈరోజు అయితే కొంచెం నీరసంగా అయితే ఉండే. ఇక్కడైతే అమ్మ పక్క అయితే వేసేసారు. ఈయనకు కూడా అన్నం తినిపించేశారు. ఇంక ఈయనకు పడుకోబెట్టి రేపు మార్నింగ్ స్కూల్కి మళ్ళీ పంపించడం అదొక్కటే పెద్ద టాస్క్ లాగా అయిపోయింది. ఒక్క పొద్దు ఉండి అలసిపోవట్లే, కానీ ఈయనకు రెడీ చేసి పంపించాలంటే పెద్ద యుద్ధము. అసలు ఎందుకు మాట వినట్లే, ఇంత సతాయించేవాడు కాదు. ఇక్కడైతే అమ్మ అయితే నమాజ్ చదువుకొని అయితే పడుకుంటారు ఫ్రెండ్స్. వాళ్ళ మార్నింగ్ అయితే కలుద్దాం మనం సెహరీలో. ఏం చేస్తున్నావు మీ? ఏం చేస్తున్నా, తలకాయ నొప్పి లేస్తుంది. ఈ పిల్లగాడు నిద్రపోతలేడు. పొద్దున్న రెడీ చేసి పంపాలి, అదొక టార్చరు. ఈ పిల్లగాడు అస్సలు వింటలేడు. ఉట్టిగా అసలు ఏమంటారు మాట వినకుండా దెబ్బలు తింటుండు పాపం. కొంచెం పాపం అనిపిస్తుంది తర్వాత.
కానీ ఆ టైంలో డీలా చేస్తే పోడు. ఎగ్జామ్స్ ఉన్నాయి నెక్స్ట్ ఇప్పుడు 4-5 రోజులు అక్క వస్తా అంటుంది. సో ఇక్కడైతే చూడండి ఆయన పండబెట్టడానికి నాన్న తంటలు పడుతుంది కానీ ఇంకా పండట్లేడు ఆయన. సో నమాజులు అయితే చదువుకున్నాం, అంతా అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇంకా పడుకుంటున్నాం. మళ్ళా ఏమంటారు సైరీకి లేస్తాము, సైరీలో కలుద్దాం. ఇంకా సైరీకి ఏం లేదు, వైట్ రైస్, పప్పు, ఫిష్ అంతే. ఏం లేదు, కూడా లేదు, పెరుగుతోనే తింటాయి నేను. ఇంకా మాకైతే ఫిష్ తినబుద్ధి కావట్లేదంట. కొద్దిగా బీపీ గోలు వేసుకోలేదు ఫ్రెండ్స్. అబ్బా అసలు ఎట్లయిందంటే అసలు చాలా ఇబ్బంది అయింది నాకు. 6 గంటలకి అసలు టెన్షన్ అయింది. అప్పుడు ఇక ఏం చేయాలో అర్థం కాలేదు. ఇక ఇప్పుడు ఎమ్మటే వేసుకున్నా రోజు తర్వాత కొద్దిగా తగ్గింది, లేకపోతే టపటపటపట కొట్టుకుంటున్నాయి అసలు. చూస్తూ చూస్తూ 2 ఒక్క పొద్దులు అయిపోయినాయి. సరే ఫ్రెండ్స్, ఇంక ఇప్పుడైతే పడుకుంటున్నాం. ఇంకా మార్నింగ్ సైరీలో వెళ్తాము. జ్వరం ఉందంటగా. అవును, గుండె పగిలినట్టుంది తిరగాడు. ఏమో ఇంకా వాళ్ళు రావాలి కదా, ఇన్ని రోజులు ఎప్పుడు ఉండలేదు. పన్ను ఉన్నప్పుడు ఏం పగిలినా రారు కదా వాళ్ళు, ఇంకా పనులు చూసుకునే వస్తారు. వస్తా అంటుంది. సరేలే, మళ్ళా పడుకో, ఇంకా మార్నింగ్ కలుద్దాం. సో హాయ్ హలో అస్సలం వాలేకుమ్ ఫ్రెండ్స్, ఇప్పుడే లేచాను. సో ఈరోజు అయితే కొంచెం ఎందుకు అసలు లేవ బుద్ధి కాలే. సో అక్కడైతే చూడండి అమ్మ కిచెన్లో ఏదో చేస్తున్నారు, అడుగుదాం. ఏం చేస్తున్నావు మీ? అవును, చపాతీలు లేవన్నావుగా, పిండి కలిపిన పిండినా ఇప్పుడు కలిపినవా? ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, అమ్మ అయితే నమాజ్ అయితే చదువుకున్నారు. టైం లేదు, నేను కూడా తహజుద్ అయితే చదువుకుంటాను. సో నమాజ్ అయితే చదువుకొని తొందర ఫాస్ట్ గా అయితే తిందాం. అసలు అనుకోలేదు ఇట్లా లేట్ అయిపోద్దని. 4:50 అవుతుంది అమ్మి, 20 minutes ఉంది. ఏమో, సో మనమైతే ఫస్ట్ అయితే నమాజ్ అయితే చదువుకుందాం. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, మా బాబు తహజుద్ చదువుకుంటున్నాడు అండి. టైం అస్సలు లేదు. తర్వాత గబగబా అయితే నమాజ్ తర్వాత అయితే అన్నం తినేస్తాడు. అవును, కొంచెం తొందరగా తినేద్దాము. చాయ్ అయితే నైట్ అయితే మస్తు ఉండే అసలు. బాబా అంత చాపత్తలు ఇంత కలిపితే ఆ టేస్ట్ అనేది. అవును, నేను అనుకోలే అసలు నువ్వు కలుపుతావు అనుకోలే, అదే సపరేట్ వాడతావేమో అనుకున్నా. సో ఇక్కడైతే తొందరగా లేస్తే ఇడ్లీ వేసుకొని ఒక 4 ఇడ్లీ అయితే తిందాం అనుకున్నా ఫ్రెండ్స్, అవ్వలేదు. సో ఇఫ్తార్లో అయితే ఇప్పుడు అవ్వలేదు కానీ ఇఫ్తార్లో అయితే తినేస్తాము. ఇక్కడైతే అమ్మ అయితే టీ అయితే పెట్టేశారు. సో గబగబా తినేస్తాము. సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, చపాతీ, ఒక ఫిష్, దాల్, వైట్ రైస్, చింతతొక్కు. ఇక్కడైతే చూడండి అమ్మ కూడా తినేస్తున్నారు. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, మా బాబు అయితే తినేస్తున్నాడండి. ఉప్పు జల్లుకుని ఎక్కువైంది. ఏదో ఒక పని చేసుకుంటాడు, కూర్చుంటాడు, ఉప్పు 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 అని. అవసరమా నీకు? ఇక్కడ మా అమ్మ అయితే చూడండి నమాజ్ చేసుకుంటుందండి. ఇప్పుడే లేచింది. టైం ఉందా బిడ్డ అన్నది. ఉంది, చదువుకో అంటే చదువుకొని మళ్ళీ పడుకుంటుంది. సో ఇక్కడైతే ఏం చేస్తున్నావు మే? పెరుగు చూడు. నాకు 2 ముద్దలు చేతితో అన్నమా అన్నం పెట్టుకొని 2 ముద్దలు అంతే. ఇక ఫిష్ తిన్నా కదా, ఈ ప్లేట్లో ఎందుకు అది. ఏమైంది, వద్దులే తిను. లేదు, ఏం లేదు. సో ఇక్కడైతే తినడం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడైతే అమ్మ నిన్నైతే బీపీ గోళీ అయితే వేసుకోలేదు. సో ఈరోజు అయితే బీపీ గోళీ వేసుకుంటున్నారు.
కరెక్ట్గా గుర్తు చేసుకొని మరి కొంచెం వేసుకోకుంటే ఇబ్బంది అవుతుందంట. ఇక్కడ నేను కూడా ఒక అరటిపండు అయితే తినేస్తున్నా. సో టైం అయితే 5 అవుతుంది, ఒక 8-9 minutes ఉంది. టీ ఒకటి తాగేస్తే అయిపోయినట్టే. సో ఈరోజు వాటర్ అయితే ఎక్కువ తాగలేదు. సో ఇక్కడైతే టీ అయితే తాగేస్తున్నాను. టీ తాగేస్తే అయిపోయినట్టే. తొందర తాగా, మీ టైం లేదు. వేసుకో. బస్ స్టాండ్ లో 5 rupees అప్పుడు టీ తాగుతున్నా బస్ వచ్చిందట. ఆ బస్ వచ్చిన తర్వాత ఏం చేసిందో మొత్తం లోడ వేసుకొని పోయి బస్ ఎక్కిడు. 10 నిమిషాలు చచ్చిపోయాడు. నిజంగానే అంటే నీకు గుర్తుండదు, మీరు చిన్నగా ఉన్నారు. కొంచెం చాయ్ జాగ్రత్తగా తాగాలి. సో ఇక్కడైతే సెహరీ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. నమాజ్ అయితే చదువుకొని పడుకుంటాము. ఇంకా ఈరోజు అమ్మ పని ఏం చేసుకోరంట. ఎందుకు చేద్దాం, ఒక గంట అయినా కొద్దిగా రెస్ట్ తీసుకుని మన ఎట్లయినా నాకు స్కూల్ పంపించాలి కదా. నమాజ్ చదువుకొని ఒక 1 hour పడుకొని ఆ తర్వాత లేచి ఆయనకు ఉంటారంట. పని అనేది తర్వాత చేసుకుంటా అంటున్నారు. సో నేను కూడా నమాజ్ అయితే చదువుకొని ఆ తర్వాత బాగైతే కంటిన్యూ అయింది. చూడండి, సరేనా అమ్మి? సరే ఫ్రెండ్స్, నాకైతే ఇప్పుడు ఓపిక లేదు, చేసుకుందాం అనుకున్నా కానీ ఇక వద్దనుకున్నా. ఒక గంట రెస్ట్ తీసుకొని ఇక ఆయన స్కూల్ పోయేటప్పుడు 7కి లేచినా కానీ ఇక ఆయన కంప్లీట్ చేసి ఒక 2 గంటల పని చేసుకుంటే అయిపోతుంది. సరే చేస్తే 2 గంటలు అయింది. అవును, సరే మరి. సరే, నమాజ్ చేసుకొని పడుకో. ఇంకా ఏం చేస్తున్నావు మీ? ఏం లేదు, పెద్ద ఆయన చుక్కలు చూపించిండు. పోయిండా? పోయిండే, పంపించిన. ఎందుకు, ఏం చేసిండేంది? నేను పోను అంటుండు. కింద మీద పడి పోయిండు. ఎగ్జామ్ ఉంది కదా. అవును, పంపించిన. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, సైరీ చేసుకుని పడుకుంటున్నారు. అమ్మ నమాజ్ చదువుకొని. ఇప్పుడైతే లేచి ఇంకేం లేదు, ఆయనకైతే పంపించినాం. బాకీలు ఊడ్చినా, ఇల్లు ఊడ్చుకున్నా, ఏం పని లేదు. కొద్దిగా ఉంది, అదే సార్ ఇడ్లు చేసుకోరు. 2 ఇడ్లు తిని అన్న తింటే సరిపోదు. చూద్దాం, చేసుకొని పడుకుంటే అయిపోద్ది. సో ఇక్కడైతే ఇంకా పని అయితే ఏం లేదు, అయిపోయింది. ఇంకా సో బట్టలు గిట్టలు అన్నీ అయిపోయినాయి. అంట్లు ఇల్లు కూడా మొత్తం అయితే అయిపోయింది. ఇప్పుడు స్నానం చేసుకొని ఒక 1 గంట 2 గంటలు పడుకొని ఆ తర్వాత మళ్ళీ లేచి ఇంకా లేకుంటే లేదు. సో బ్లాగ్ కూడా ఇక్కడనే ఎండ్ చేస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒక లైక్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఏదో ఒక చిన్న కామెంట్ అయితే చేయండి తప్పకుండా అయితే. సో మరొక కొత్త బ్లాగ్తో మేము ముందుకు వస్తాం. ఈ బ్లాగ్ ఇక్కడనే ఎండ్ చేస్తున్నాం. బాయ్ ఫ్రెండ్స్. అల్లా హాఫీజ్.